ఇప్పుడు అఖండ 2లో చూపించినట్టుగా మనిషే దేవుడైతే ధర్మ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందనేది ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ కూడా హిందువుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇది ఎలాంటి, అంటే వాళ్ళకి చాలా స్ఫూర్తివంతంగా చైతన్యవంతంగా ఉంటుందా? ఈ రెండు విషయాలు ఇక్కడ సార్ ఒక మాట అన్నారు, అసలు హిందువులు ఎక్కడ ఉన్నారు, భక్తులు ఉన్నాం ఇక్కడ అని. అలాగే ఇంకొక మాట అన్నారు ఏంటి అని అంటే 30% నుంచి 10%కి పడిపోయినా కూడా పాపులేషను హిందువులు మతం మారకుండా ప్రాణభయంతో మా దేశము మన హిందువులు అని ఇక్కడికి బోర్డర్లోకి వస్తే కనీసం వాళ్ళకి మనం ఆశ్రయం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నామా, లేకపోతే ఇవ్వకూడదనుకున్నామా, వాళ్ళు హిందువులు కాదని మనమే ఫీల్ అయ్యామా? హిందువులు మనమా వాళ్ళ? ఇక్కడ సార్ అన్నట్టుగా అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ర్యాలీ తీయడానికి అయ్యప్ప స్వాములే రాలేదు. హిందువెవరండి? హిందువెవరు? ఒక సంఘటనలో బోయపాటి శ్రీని గారు నాకు ఒక సందర్భంలో ఉన్న ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఆయన -10 degrees 8 degrees సెంటిగ్రేడ్ చలిలో అక్కడ షూటింగ్ చేస్తుంటేనంటండి అక్కడ సైన్యం ఉన్నారు బోర్డర్లో. ఆ సైన్యంలో ఒక అతను చూసి గబగబా బోయపాటి గారిని చూసి పరిగెట్టుకుంటూ వచ్చాడంట. పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ బోయపాటి గారు మీరా అని తెలుగు విన్నాడు ఆయన. బాబు నువ్వు ఎక్కడ అంటే, నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి అన్న. అంటే అప్పుడు బోయపాటి గారు ఒక మాట అన్నారంట, బాబు ఇంత చలిలో నువ్వు ఉంటావో తెలియదు లేదో తెలియదు, ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో నువ్వు ఇక్కడ ఉన్నావు. అతనికి ఎంత అండి, హార్డ్లీ ఒక 24 years కూడా ఉండవంట, 23-24 years మధ్యలో ఉంటాడు అతను. ఇక్కడ ఇంత చలిలో చేస్తున్నావు, నీకు నీ ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్ కోసం ఇక్కడికి వచ్చావంటే, సార్ ఉంటామో చచ్చిపోతామో తెలియదు సార్, ఏ నిమిషమైనా అది జరగచ్చు, కానీ ఇంత చలిలో ఎముకల కొరికే చలిలో కూడా ఉన్నాం సార్, ఎందుకంటే దేశం కోసం, దేశం ముఖ్యం సార్, దేశ రక్షణ ముఖ్యం సార్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి మనం ఎవరు? ఆ ఒక్క 24 సంవత్సరాల పిల్లవాడు అంత -°C ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ ప్లేస్లో దేశం కోసము అతగాడు పాటుపడుతుంటే, దేశంలో ఉన్న మనము ఇక్కడ మన దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఇంట్లో నుంచి బయటికి రామా? ఇక్కడ కనీసము మన ధర్మం మీద ఎన్ని దాడులు జరిగాయమ్మా? కనీసం వచ్చిన వాడెవరు? ఆయన అన్నారు కదా, ఇక్కడ ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, ఒకసారి వీళ్ళనే నేను క్వశ్చన్ చేస్తే బగ్గుమని నా మీద బూతులు తిట్టారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు, వీళ్ళు కనీసం రోడ్డు మీదకి వచ్చి భక్తులకు పిలుపునివ్వండి, మీరు రావద్దు.